హాయ్ హలో ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ. ఈవెన్ ప్రసాదంగా వాడుకోవచ్చు లేదా గెస్టులు వచ్చినప్పుడు కానీ చేసుకునే ఈ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చేసుకునే పాయసము. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. పెసరపప్పు ఉడకడం కూడా త్వరగా ఉడుకుతుంది. ఇక ఈ పెసరపప్పు పాయసం అయితే 1 కప్పు పెద్ద కప్పుతో పెసరపప్పు అయితే తీసుకున్నాను. 1/2 కేజీ వరకు ఉంటుంది పెసరపప్పు. ఇంకా దీనికి సగ్గుబియ్యం అయితే ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యము గంజి సగ్గుబియ్యము, నైలాన్ సగ్గుబియ్యము అని 2 రకాలుగా ఉంటాయి కదా. నేనైతే నైలాన్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇది కూడా త్వరగా ఉడుకుతుంది సగ్గుబియ్యం అనేది. ఇక నేనైతే ఇందుకు గాను ఒక 1/2 కేజీ బెల్లం కూడా దంచి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక ఈ పెసరపప్పునైతే బాగా కడిగి 2 సార్లు తర్వాత 1 లీటర్ వరకు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది కదా. హై ఫ్లేమ్లో అయితే ఒక 8 మినిట్స్కి అంతా ఉడికేసింది. చూడండి ఎంత బాగా పొంగు 2 సార్లు వచ్చేసరికి పెసరపప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇంకా మరీ ఎక్కువ ఉడకనివ్వకుండా ఈ కప్పుతో ఉన్న సగ్గుబియ్యం అయితే కలిపేసుకున్నాను. ఈ సగ్గుబియ్యం కూడా త్వరగా ఉడికేస్తాయి. ఇక ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత రెండింటిని కలిపి ఒక 5 మినిట్స్ ఉడికించాను. ఇంకా ఉడికించిన తర్వాత ఈ మనం దంచి పెట్టుకున్న బెల్లం కూడా కలిపేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడికించేసి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. పాలు కూడా కలుపుకోవచ్చు. పాలు కలుపుకున్నప్పుడు షుగర్ అనేది కొంచెం తగ్గినట్లు అవుతుంది కదా. అలాంటప్పుడు బెల్లం అనేది 1 కప్పు వేసుకున్నాం కదా. నేనైతే పాలు ఎక్కువగా కలపలేదు. 1 కప్పు బెల్లం కాకుండా కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక నేనైతే ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసాను. పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ పెసరపప్పు పాయసం అయితే చాలా బాగా వచ్చింది. ఇంక ఈ పెసరపప్పు పాయసాన్ని డ్రై ఫ్రూట్స్తో, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసుకొని తినేయటమే అన్నమాట. ఈ పాయసం అయితే మా పాపకి ఇచ్చాను. టేస్ట్ అయితే చేస్తుంది, బాగుంది అనింది. కప్పు ఖాళీ అయ్యే వరకు తినిందనమాట. ఈవినింగ్ స్నాక్గా అయితే మాకందరికీ ఈ పెసరపప్పు పాయసం బాగా నచ్చింది. అందరికీ కూడా సరిపోయిందనమాట. ఓన్లీ 1/2 కేజీ పప్పే వాడాను. ఇంకా మా ఇంటికి వచ్చిన గెస్ట్కి కూడా పెట్టేశాను. మా ఇంటికి వచ్చిన గెస్టు సూర్య, వాడికి కూడా పెట్టేశాను. మా పాపకైతే బాగా నచ్చింది, మాకు మా పాపకి. ఇక అంతే అండి వీడియో. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.